హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నెక్సాస్ 3 ఈ నోట్ రన్ అన్నది ఎలాగ రన్ చేయాలి విపిఎస్లో. ఇది 24/7 విపిఎస్లో ఎలా రన్ అయ్యిద్ది, సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మొత్తం ఏమేమి డీటెయిల్స్ కావాలి మొత్తం అన్నది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నెక్సాస్ మీరు 1-2 కనుక పార్టిసిపేట్ చేయకపోయినా కానీ ఈ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మెయిన్ నెట్ వచ్చే వరకు ఉంటుంది అనమాట. మెయిన్ నెట్ మ్యాక్సిమం ఇంకొక 3 months టైం పట్టిద్ది. సో ఈ లోపల మనం ఈ సిఎల్ఐ నోడ్ అన్నది రన్ చేసి మనం పాయింట్స్ అన్నవి ఎర్న్ చేయొచ్చు త్రూ విపిఎస్ అనమాట. సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీకు అట్లీస్ట్ విపిఎస్ కాబట్టి నేను గైడ్ చేస్తాను. సో సేమ్ అదే స్పెసిఫికేషన్స్ మీరు అప్లై చేస్తారు కాబట్టి మీకు ఈ స్పెసిఫికేషన్స్తో సంబంధం లేదనమాట. ఇన్ కేస్ ఎవరైనా పెయిడ్ చేస్తే కనుక పెయిడ్ వాళ్ళు మాత్రం ఈ మినిమం ఈ ఉబంటు 24.04 అన్నది చూసుకోండి, మినిమం జీబీ అన్నది, అలాగే స్టోరేజ్ కూడా ఇవి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి వెబ్సైట్ లింక్ ఇచ్చాను, ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి ఇన్ కేస్ మీరు టెస్ట్ నెట్ 1-2 పార్టిసిపేట్ చేయకపోతే కనుక. సో అది వచ్చేసి మీరు కొత్త ట్యాబ్లో ఎక్కడో చోట ఓపెన్ చేయండి ఆ లింక్ అన్నది. వన్స్ ఆ లింక్ అన్నది ఓపెన్ చేశాక మీకు ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పి ఉంది కదా, ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేశాక కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. వ్యాలెట్ కూడా సెలెక్ట్ చేయొచ్చు, కానీ గూగుల్ ప్రిఫర్ చేసుకోండి. గూగుల్ ప్రిఫర్ చేసిన మీకు గూగుల్ ప్రిఫర్ చేస్తే వ్యాలెట్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. సో దానివల్ల మనకి ఆ కీస్ ఎక్కడ వాడుకున్నా నో ప్రాబ్లం అనమాట. సో కంటిన్యూ విత్ గూగుల్ అన్నది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీ జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈ బ్రౌజర్లో లాగిన్ అయి ఉన్నది, సో ఆ జీమెయిల్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. సో జీమెయిల్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు నెక్సాస్కి సైన్ అప్ అవుతున్నారు. ఇప్పుడు ఇన్ కేస్ మీరు 1-2 చేస్తే కనుక మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోతారు. ఇది ఓన్లీ నెక్సాస్ 3లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో కొత్తగా వాళ్ళకనమాట. సో వన్స్ లాగిన్ అయిపోయాక మీరు చేయాల్సిందల్లా మీ ప్రైవేట్ కీస్ అన్నది బ్యాకప్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి టిక్ మార్క్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కీస్ ఎలా బ్యాకప్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ మీ ప్రొఫైల్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేశాక ఇక్కడ వచ్చేసి మీ మెయిల్ ఐడి దగ్గర ఓపెన్ చేస్తే మీ అడ్రస్ కనపడిద్ది. సో వివో అడ్రస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ గూగుల్తో లాగిన్ అయినందుకు వాళ్ళు ఇచ్చిన అడ్రస్ అనమాట. సో ఈ అడ్రస్ అన్నది మీరు కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేసి ఇక్కడ ఆల్రెడీ గూగుల్తో లాగిన్ అయ్యారు కాబట్టి ట్విట్టర్, డిస్కార్డ్ కనెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ అకౌంట్ అండ్ సెక్యూరిటీ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రైవేట్కి, రికవరీ ఫేస్ అని చెప్పి ఉన్నాయి కదా, ఈ రెండు మీరు కాపీ చేసుకుని అక్కడ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో రివార్డ్స్ రావాలి కదా, సో అప్పుడు యూజ్ అవుతాయి. మీరు గూగుల్ కాకుండా డైరెక్ట్ మెటామాస్క్ వ్యాలెట్ ఏదన్నా కనుక మీరు చూజ్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ ఇవి కనపడవు అనమాట. ఎందుకంటే డైరెక్ట్ అక్కడ మీరు చూజ్ చేసుకున్న వ్యాలెట్ ఉంటుంది కదా, దాని కీస్ ఆల్రెడీ మీరు సేవ్ చేసుకుంటారు కాబట్టి సో నో ప్రాబ్లం. సో మీరు మెయిన్గా చేయాల్సిందల్లా గూగుల్తో సైన్ అప్ అయితే కనుక మీ ప్రొఫైల్లో సోషల్ అకౌంట్స్ కనెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్లో అకౌంట్లో సెక్యూరిటీ అండ్ ప్రైవేట్ కీస్ ఉంటాయి కదా, సో రికవరీ ఫేస్, ప్రైవేట్ కీ, అవి డౌన్లోడ్ చేసుకోండి. సో సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిపాజిట్, సెండ్ ఉంది కదా, ఇవి నేను తర్వాత మన టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. సో అప్పుడు ఎవరికన్నా స్మాల్ అమౌంట్తో ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయాలంటే కనుక సెండ్, డిపాజిట్ ఇవి చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఉంది, అలాగే ఇంకోటి సిఎల్ఐ నోడ్ ఉంది. వెబ్ అంటే ఇక్కడ మీరు పవర్ ఆన్ చేస్తారు. సో ఇది పవర్ ఆన్ చేస్తే మీకు సైకిల్స్ పాయింట్స్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఏమో సైకిల్స్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ జనరేట్ అయిన పాయింట్స్ని ఇక్కడ రివార్డ్స్ కింద వస్తుంది అనమాట. ఈ రివార్డ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు జనరేట్ అయిన పాయింట్స్ ఇక్కడ క్లెయిమ్ చేసుకోమని షో అయ్యిద్ది. మీరు ప్రీవియస్గా ఏమన్నా 1-2 పార్టిసిపేట్ చేసి ఉంటే ప్రీవియస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ షో అయ్యిద్ది. సో ఇది కొత్త అకౌంట్ కాబట్టి నాకు ప్రీవియస్ ఏం షో అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఏమో ఇప్పుడు రన్ చేస్తున్న వెబ్ పాయింట్స్ అన్నవి ఇక్కడ షో అవుతాయి. మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు క్లెయిమ్ చేయకపోయినా కానీ ఆటోమేటిక్గా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 1:30 AM కానీ 5:30 AM కానీ రీసెట్ అయ్యి డైరెక్ట్ మీ పాయింట్స్ అన్నవి మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ రివార్డ్స్లో యాడ్ అయిపోతాయి. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనం యాడ్ సిఎల్ఐ నోడ్ అని చెప్పి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సిఎల్ఐ నోడ్ అన్నది నేను చెప్పే స్పెసిఫికేషన్స్ సేమ్ మీరు అప్లై చేస్తే కనుక 15 అన్నది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వెబ్ అనమాట. ఇప్పుడు మనం సిఎల్ఐ అని చెప్పి యాడ్ చేస్తే ఇక్కడ వెబ్ కాకుండా సిఎల్ఐ యాడ్ అవుతాయి మనకి. సో ఫస్ట్ వచ్చేసి ఒకటి చూపిస్తాను మీకు. యాడ్ సిఎల్ఐ నోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక కోడ్ వస్తుంది. నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ సిఎల్ఐ యాడ్ అవుతుంది అనమాట. 1 minute వెయిట్ చేయండి, వెబ్సైట్ కొంచెం స్లోగా ఉంటుంది. ఒక 1 minute వెయిట్ చేస్తే మీకు ఇక్కడ సిఎల్ఐ నోడ్ అన్నది యాడ్ అయిపోద్ది. అలాగా 15 నోడ్స్ అన్నవి యాడ్ చేసుకోండి నేను చెప్పే స్పెసిఫికేషన్స్ యూజ్ చేస్తే కనుక. సో ఓకే, ఇప్పుడు సిఎల్ఐ ఒకటి యాడ్ అయిపోయింది. ఇది వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ చేసేయచ్చు అనమాట మీరు.
సో ఇప్పుడు ఈ ఫస్ట్ది యాడ్ అయింది. అలాగా మీరు అప్ టు 15 యాడ్ చేసుకోండి. వన్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు విఎం క్రియేట్ చేద్దాం. సో విఎం ఎలా క్రియేట్ చేయాలంటే మీకు గూగుల్ క్లౌడ్ ఫ్రీ విపిఎస్ ఉంటే కనుక దాంట్లో నేను చెప్పే స్పెసిఫికేషన్స్ యూజ్ చేయండి. ఇన్ కేస్ మీకు గూగుల్ క్లౌడ్ ఫ్రీ విపిఎస్ లేకపోతే కనుక పెయిడ్ చేస్తానంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ వచ్చేసి ఇప్పుడే చూపించేస్తాను. సో ఒక మెథడ్ వచ్చేసి ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మింటైర్ అని చెప్పి ఇంకా ర్యాపిడ్ నోడ్ అని చెప్పి ఉన్నాయి. సో నేను ఇవి ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఇది ఇక్కడ వీళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళు ఒక హైలైటెడ్ పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు, రివార్డ్స్ నాట్ గ్యారంటీడ్ అని చెప్పి. సో రివార్డ్స్ నాట్ గ్యారంటీ అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ రన్ చేయడం వేస్ట్. సో మీరు ఈజీ నోడ్ అని చెప్పి ఉంటుంది, నేను హెచ్టెక్కి చెప్పాను కదా, ఆ ఈజీ నోడ్లో రన్ చేయండి. కాకపోతే మీరు ఏంటంటే పెయిడ్ అయితే ఒక్క నోడే రన్ చేయగలరు 1 మంత్కి. అంటే మీరు ఎన్ని రన్ చేయాలంటే అన్ని బై చేయాలి, ఒక్కొక్కటే బై చేయాలి. నేను చెప్పేది ఇప్పుడు ఫ్రీ విపిఎస్లో అయితే మీకు ఫ్రీ విపిఎస్ ఉంటే కనుక 15 రన్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక $100 ఎంతో సేవ్ అయినట్టు 1 మంత్కి. $100 to $200 సేవ్ అయినట్టు ఒకవేళ ఫ్రీ విపిఎస్ ఉంటే కనుక. సో ఈ మెథడ్ అన్నా ట్రై చేయండి పెయిడ్ అయితే కనుక. ఇక్కడ కాకుండా ఈజీ నోడ్లో ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రీ విపిఎస్లో ఈ నోడ్స్ ఎలా యాడ్ చేయాలి అంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఒక ఫ్రీ విపిఎస్ అన్నది తీసుకుని ఇక్కడ క్రియేట్ ఇన్స్టెన్స్ అన్నది కదా, ఈ క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ నేను ఇచ్చే స్పెసిఫికేషన్స్, నేను ఇచ్చే మెథడే ఫాలో అవ్వండి. మ్యాక్సిమం మీకు విఎం అన్నది సస్పెండ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేమ్ వచ్చేసి కాలేజ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇవ్వండి, ఓకేనా. కాలేజ్ ప్రాజెక్ట్ అని ఇవ్వండి. రీజియన్ వచ్చి యుఎస్ సెంట్రల్లో అనే ఉంచండి, ఏషియా పెట్టద్దు. ఏషియా పెడితే మ్యాక్సిమం సస్పెండెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో సెంట్రల్లో ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి మిషన్ టైప్ సిరీస్ వచ్చి N2 ఉంచండి, N2 పెట్టండి, ఓకేనా. N2 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కిందకు వచ్చేసి ఇక్కడ మిషన్ టైప్ వచ్చేసి 8 vCPU 4 core 32 GB మెమరీ, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ అండ్ స్టోరేజ్లోకి రండి. ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేయండి. డీబైన్ తీసేసి ఉబంటు సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వెర్షన్ వచ్చేసి సెకండ్ది, ఓకే, 25.04 మినిమల్ x86/64, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బూట్ డిస్క్ టైప్ స్టాండర్డ్ ప్రిసిస్టెంట్ డిస్క్ అని ఇది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 1000 GB, ఓకేనా. నేను ఇచ్చేవి ఇవ్వండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెట్వర్కింగ్ అని ఉంది కదా, ఈ నెట్వర్కింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫస్ట్ 2 టిక్ చేయండి. సో ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో ఒక ఉబంటు సర్వర్ని 1000 GBతో మనం యుఎస్ సెంట్రల్ లోవాలో క్రియేట్ చేస్తున్నాము, 8 vCPU 32 GB మెమరీతో. సో వన్స్ ఇది క్రియేట్ అయ్యాక నేను మన ఛానల్లోనే నేను మీకు ఇక్కడ పోస్ట్ చేస్తాను, ఓకేనా. సేమ్ ఇలాగా ఈ నోట్ ప్యాడ్ ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇలా షో అయ్యిద్ది. సో నేను ఎలాగైతే ప్రొవైడ్ చేశానో 1 by 1 మీరు సేమ్ అలాగే చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకున్న 1 TBలో 384 GB అన్నది స్వాప్ చేసేస్తున్నాం. అంటే 1000 GBలో 384 GB అన్నది మనం స్వాప్ చేసుకుని మన నెక్సాస్కి యూజ్ చేసుకుంటున్నాం. ఇది చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు 15 నోట్స్ అన్నవి స్మూత్గా వర్క్ అవుతాయి. సో ఏ ఇష్యూస్ రావు. ఇది చేయకపోతే కనుక మీరు 5 రన్ చేయగలరు. సో అందుకే నేను ఇది మనకున్న అవైలబిలిటీ డిస్క్, ఎందుకంటే 1000 GB పెట్టాము. సో దాంట్లోంచి యూజ్ చేసుకోవడం కోసం మనం 1000 GB సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ 384 GB ఇవ్వడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే 15 నోడ్ రన్స్ యాడ్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం, ప్లస్ స్మూత్గా వర్క్ అయ్యింది. 15కి మనకి రివార్డ్స్ వస్తాయి. సో 5కి 15కి కంపేర్ చేసుకుంటే మనం 10x అంటే 10 times మోర్ పవర్ఫుల్గా ఈ సర్వర్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎలాగైతే కమాండ్స్ ఇచ్చానో 1 by 1 మీరు కాపీ పేస్ట్ చేయండి అంతే. సో ఇప్పుడు వచ్చేసి మనం క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు ఒక విఎం అన్నది క్రియేట్ చేసాం. క్రియేట్ చేశాక వన్స్ ఇది క్రియేట్ అయిపోయాక ఇక్కడ SSH అని వస్తుంది, నేను చూపిస్తాను. సో ఇప్పుడు క్రియేట్ అయింది కదా, ఇప్పుడు రీఫ్రెష్ చేయండి 1 time. రీఫ్రెష్ చేసి ఇప్పుడు ఇక్కడ SSH అని ఉంది కదా, SSH మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇక్కడ ఆథరైజ్ అని వస్తుంది. సో ఇలా ఆథరైజ్ అని వచ్చింది కదా, ఈ ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక టెర్మినల్ అన్నది ఓపెన్ అయింది. సో ఆ టెర్మినల్ ఓపెన్ అయ్యాక అక్కడ మనం 1 by 1 కమాండ్స్ అన్నవి రన్ చేయాలి. సో ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ అయింది కదా, 1 by 1 కమాండ్స్ అన్నవి రన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ కమాండ్ అనమాట, సూడో దగ్గర నుంచి మొత్తం FS ట్యాబ్ వరకు కాపీ చేసుకోండి, ఓకేనా. ఇది కాపీ చేసుకుని
ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఇవ్వాలి. సో ఇచ్చే ముందు మీకు ఒకటి చూపిస్తాను. ఫ్రీ స్పేస్ హెచ్ అని ఇప్పిస్తే మనం క్రియేట్ చేసిన స్పెసిఫికేషన్స్ కనపడిద్ది. సో మెమరీ వచ్చేసి 32 GB మెమరీతో క్రియేట్ చేసాం కదా, సో 31 చూపిస్తుంది. స్వాప్ అన్నది 0 ఉంది. సో ఇప్పుడు మనం స్వాప్ చేస్తున్నాం 384 GB అన్నది. సో ఇప్పుడు పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను వచ్చిందా లేదా అని. పర్మనెంట్ స్వాప్ ఇది. సో పేస్ట్ చేయండి. ఫస్ట్ కమాండ్ కాపీ చేసుకున్నాం కదా 384 GB. సో ఇది పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేశాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రీ -h ఇవ్వండి. ఓకే, ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు చూసారా మీకు ఇక్కడేమో స్వాప్ 0 చూపించింది, 0 బైట్స్ అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం వన్స్ ఇది స్వాప్ కమాండ్ ఇచ్చాక ఇప్పుడు మనకు చూసుకుంటే స్వాప్ అన్నది 383 GB అన్నది చూపిస్తుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి నెక్సస్ అన్నది రన్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్గా మీరు ఏమైనా ఫైల్స్ రన్ చేసినా చేయకపోయినా ఈ కమాండ్ అన్నది వాడండి, నో ప్రాబ్లం. సో జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. మీరు ఎక్కడ Ctrl+C Ctrl+V వాడొద్దు, ఓన్లీ రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్, ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కమాండ్ కాపీ చేసుకోండి. ఇక్కడ $సింబల్ వచ్చాకే నెక్స్ట్ కమాండ్ అన్నది పేస్ట్ చేయండి, ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ కమాండ్ ఈ SH వరకే తీసుకోండి. ఓకేనా, జస్ట్ ఇక్కడ డిఫాల్ట్గా ప్రెస్ ఎంటర్ అని చెప్పి నేను ఇచ్చాను, ఎందుకంటే మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. సో ఈ ఫిఫ్త్ కమాండ్ SH వరకే కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయాలి. వన్స్ 100% అన్నది ఇక్కడ కంప్లీట్ అయిపోయాక $సింబల్ వచ్చాకే మీరు నెక్స్ట్ కమాండ్ అన్నది పేస్ట్ చేయాలి. అప్పటి వరకు మీరు వేరే కమాండ్స్ అన్నవి పేస్ట్ చేయకూడదు. సో ఇప్పుడు 77% ఉంది కదా, సో అలా 100% అయిపోయి $సింబల్ వచ్చింది కదా. ఇప్పుడు మనం కాపీ చేసుకున్న కమాండ్ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయాలి. సో వన్స్ అది ఇచ్చాక మీకు ఎంటర్ ప్రెస్ చేయమని చెప్పి అక్కడ మెన్షన్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశాక ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. మొత్తం కాపీ చేసుకోవాలి, చూసుకోండి. సో వన్స్ ఇది డౌన్లోడ్స్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ కమాండ్ అన్నది పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ అన్నది పేస్ట్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి 7th కమాండ్ కాపీ, పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ 8th కమాండ్ కాపీ, పేస్ట్, ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి 9th కమాండ్, ఇది కూడా SH వరకే. SH వరకు కాపీ చేసుకోండి, రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్. సో ఇది చేశాక మీకు ఇక్కడ SR నో అని చెప్పి వస్తుంది, Y అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా, S అని చెప్పి మనం అంటే Y అని చెప్పి ఇచ్చి క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాం టైప్ చేసి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 10th కమాండ్. 10th కమాండ్ కాపీ చేసుకోండి, రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి 11th కమాండ్, ఇది చాలా ఇంపార్టెంట్. సో పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక కొత్తది ఇలాగ ఫైల్ అన్నది ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఈ 12th కమాండ్ అన్నది నేను ఎక్కడైతే మెన్షన్ చేశానో హ్యాష్ దగ్గర నుంచి, సో హ్యాష్ దగ్గర నుంచి ఇక్కడ సీజన్స్ అని చెప్పి ఉంది కదా, సీజన్స్ అని చెప్పి కొటేషన్స్ క్లోజ్ అయింది కదా, అక్కడ వరకు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఒక కొత్త ట్యాబ్ నోట్ ప్యాడ్లోనే ఓపెన్ చేసి కొత్త ట్యాబ్ పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ నోడ్ ఐడి 1 2 3 4 5 6 7 అలాగా 15 వరకు ఉన్నాయి కదా, 1 by 1 ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడ నోడ్ 1 ఉంది కదా, ఇది రిమూవ్ చేస్తున్నాను కొటేషన్స్ లోపల. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ CLI నోడ్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేసుకున్నాం ఒకటి, ఇది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి, Ctrl+V. నెక్స్ట్ కిందకి రండి, కిందకి వచ్చి మళ్ళీ నోడ్ ఐడి 2 ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి మళ్ళీ సెకండ్ది ఎలా ఇవ్వాలంటే ఇక్కడ యాడ్ CLI నోడ్ అని ఉంది కదా, అది ఇవ్వండి. ఇస్తే మీకు ఇక్కడ కోడ్ వస్తుంది, ఆ కోడ్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పేస్ట్ చేయండి. సో అలాగా అప్ టు 15. సో 1 by 1 మీరు ఇక్కడ యాడ్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 15 యాడ్ చేసేసుకోండి. ఫస్ట్లోనే చెప్పాను కదా, ఆ 15 యాడ్ చేసేసుకుంటే కనుక మీకు ఇక్కడ ఈజీగా షో అయ్యిద్ది. సో ఫస్ట్ నేను 15 యాడ్ చేసేసుకుంటాను. ఇక్కడ చేసేసుకుని 1 by 1 కాపీ
చేసి ఇక్కడ ఎడిట్ చేసుకుంటా. జస్ట్ ఇక్కడ 1 2 3 రీప్లేస్ చేసుకుంటా 15 ఐడీస్. రీప్లేస్ చేసుకున్నాక మీకు నెక్స్ట్ అక్కడ ఎలా పేస్ట్ చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలన్నది నేను వీడియో మీకు చూపిస్తాను. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమైద్ది. ఎందుకంటే నేను యాడ్ చేసి ఒకటి చేసేబట్టి టైం పట్టిద్ది కదా. 1 by 1 ఫస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 15 యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ యాడ్ మీద కొట్టండి, డన్ మీద కొట్టండి, యాడ్ మీద క్లిక్ చేయండి, డన్ క్లిక్ చేయండి. సో ఇలాగ చేసుకుంటే ఒక 1 minute మీకు ఇక్కడ మొత్తం CLIs ఎన్ని యాడ్ చేస్తారో ఇక్కడ షో అయిపోద్ది యువర్ నోట్స్ అని చెప్పి. సో అప్పుడు 1 by 1 ఇక్కడ మీరు జస్ట్ ట్యాప్ చేయండి, ఈ పేజ్కి వచ్చేసి ఎడిట్ చేసుకోండి. సో అలాగ మొత్తం చేసేసేయండి. నేను కూడా 15 చేసేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు 10 ఐడీసే ఉంటాయి. నెక్స్ట్ ఐడీస్ ఇక్కడ నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే ఇంకొక 5 ఉంటాయి అనమాట. సో 1 by 1 జస్ట్ కాపీ చేసుకోండి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి, పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇది 12th దగ్గరికి రండి, ఎడిట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ ఐడి అన్నది కాపీ చేసుకోండి, నోట్ ప్యాడ్లోకి రండి, పేస్ట్ చేయండి. సో సేమ్ అలాగా ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి కదా, అవి కూడా అలా చేసేసేయండి. సో ఇప్పుడు మొత్తం నా 15 ఐడీస్ CLI నోడ్ ఐడీస్ మొత్తం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్నాక ఏం చేయాలంటే Ctrl+A ప్రెస్ చేయండి. సో మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. వన్స్ Ctrl+A ప్రెస్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయ్యాక ఇప్పుడు Ctrl+C ప్రెస్ చేయండి, అంటే కాపీ అయ్యిద్ది. సో Ctrl+C నొక్కాక కాపీ అయింది కదా. ఇప్పుడు టెర్మినల్కి వచ్చేయండి. టెర్మినల్లో ఇక్కడ కొత్తగా ఓపెన్ అయింది కదా ఈ పేజ్, ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, ఇచ్చి పేస్ట్ మీద ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నది మొత్తం ఇక్కడ పేస్ట్ అయింది. ఇప్పుడు సేవ్ చేయాలి. దీనికి సేవ్ చేయడానికి వచ్చేసి Ctrl+O ఎంటర్ Ctrl+X, ఓకేనా. Ctrl+O ఎంటర్ Ctrl+X. ఇప్పుడు సేవ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్ కమాండ్స్ నేను ఇచ్చింది ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ నేను మెన్షన్ చేశాను 13th కమాండ్ సేవ్ చేసుకోవడానికి, Ctrl+O ఎంటర్ Ctrl+X. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 14th కమాండ్, ఇది కాపీ చేసుకోండి, 14th కమాండ్, ఓకేనా. కాపీ చేసుకోండి, ఇక్కడ టెర్మినల్లో పేస్ట్ చేయండి, ఎంటర్. సో నెక్స్ట్ వచ్చేసి రన్ చేయడానికి ఈ డాట్ దగ్గర నుంచి, ఓకేనా, అందుకే టిక్ మార్క్ ఇచ్చాను. డాట్ దగ్గర నుంచి కాపీ చేసుకోండి. కాపీ చేసుకోవడం, ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వడం, పేస్ట్ చేయడం, ఎంటర్ క్లిక్ చేయడం. సో ఇప్పుడు మనం ఇచ్చినవి అన్నీ నెక్సాస్ అన్నీ మనకి ఇక్కడ షో అవుతున్నాయి. 1 2 3 4 5 అలాగా 15 వరకు షో అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడతో మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బెనిఫిట్గా అంటే ఇంకా కొన్ని టిప్స్, అంటే స్క్రీన్ అన్నది అలాగ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు. ఇన్ కేస్ అవసరం లేదు, ఇక్కడతో అయిపోయింది. ఇన్ కేస్ చెక్ చేసుకోవాలంటే కనుక ఈ కింద ఆప్షనల్ ఎక్స్ట్రాస్ ఫాలో అవ్వాలి. అది కూడా ఒకసారి 1 minute చూపిస్తాను. సో వన్స్ ఇది స్టార్ట్ అయ్యాక ఒకసారి స్క్రీన్స్ అన్నీ ఉన్నాయా లేదని చెప్పి, ప్రాపర్గా యాక్టివ్గా ఉన్నాయా లేదని చెప్పి ఈ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మీకు మొత్తం యాక్టివ్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఒకవేళ ఇన్ కేసు యాక్టివ్గా లేకపోతే ఇక్కడ అసలు మీకు స్క్రీన్స్ అన్నవి చూపించవు. ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఇక్కడ వెబ్సైట్లో కూడా మీకు గ్రీన్ కలర్లో వస్తాయి అన్నమాట. సో మన సైడ్ నుంచి అయితే ప్రాపర్గా నేను మీకు మొత్తం కమెంట్స్ అన్నవి ప్రొవైడ్ చేసేసాను. సో వన్స్ ఇలా వెబ్సైట్, ఇక్కడ వెబ్సైట్లో ప్రాబ్లం ఉంటే కనుక ఇక్కడ మీకు గ్రీన్ కలర్ షో అవ్వన్నీ, కొన్నే షో అవుతుంది కొన్నిసార్లు. వన్స్ ఇది వెబ్సైట్ అంతా మెయింటైన్ చేసేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ఈ 15 నోడ్స్ అన్నవి గ్రీన్ కలర్లో షో అవుతాయి. అలాగే ఇక్కడ సైకిల్స్ కూడా పడతాయి అన్నమాట. సో ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి కొంచెం ఒక 1 week అలా టైం పట్టొచ్చు. ఈ లోపల వాళ్ళు ఈ వీళ్ళ సైట్ అన్నది మెయింటైన్ చేసి కొత్త వెర్షన్ ఇస్తే కనుక నెక్స్ట్ అప్డేటెడ్ వెర్షన్ ఎలా చేసుకోవాలి ఏంటన్నది కూడా నేను అప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్పెసిఫికేషన్స్ బట్టి మన VM అన్నది అట్లీస్ట్ ఒక 3 months, అంటే ఈ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యే వరకు ఈ 15 నోడ్స్ అన్నవి మనకు రన్ అవుతాయి. సో మీ కాన్సన్ట్రేషన్ వల్ల ఈ 15 నోడ్స్ ఎక్కువ, అంటే CLI నోడ్ మీద ఫోకస్ చేయండి. వెబ్ అన్నది వేస్ట్. సో ఎందుకంటే వెబ్ అన్నది ప్రతి ఒక్కరు చేస్తారు. CLI నోడ్ అన్నది ఓన్లీ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు, VPS ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే చేస్తారు. సో దానివల్లే వాళ్ళకి కూడా ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి బెనిఫిట్ అనమాట. ఎందుకంటే CLI నోడ్ చేస్తేనే మనం వాళ్ళ ఫైల్స్ అన్నవి ట్రాన్స్ఫర్ చేసుకుంటాకి, టెస్ట్ చేసుకుంటాకి మనం వాళ్ళకి ఇస్తున్నాం మన డేటాని, అంటే మనం క్రియేట్ చేసిన VMని వాళ్ళ వర్క్కి యూజ్ చేస్తున్నాం. అదే వెబ్ అనుకోండి, ప్రతి ఒక్కరు చేస్తారు, మొబైల్లో జస్ట్ పవర్ ఆన్ చేయడమే కదా. సో దానివల్ల వాళ్ళకి పెద్ద ఎక్కువ యూటిలైజ్ అయితే ఉండదు. ఎక్కువ మెయిన్ వాళ్ళకి వాళ్ళకి బెనిఫిట్ ఉన్నదల్లా ఇదనమాట. సో ఇది చేసినందుకే, మనం పార్టిసిపేట్ చేసినందుకే మనకి ఎక్కువ రివార్డ్స్ వస్తాయి వెబ్తో పోల్చుకుంటే. సో ఎక్కువ ఫోకస్ వల్ల ఈ CLI మీదే పెట్టండి. సో నేను 15 నోట్స్ చెప్పాను. ఈ 15 నోట్స్ ఈజీగా, సో ప్రజెంట్ చూసుకుంటే ఒక 3 అన్నది యాక్టివ్లోకి వచ్చేసినాయి. సో అలాగే కిందకి వెళ్తే ఇంకా నెక్స్ట్ పేజ్లో కూడా ఉన్నాయి కదా 5, అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే 1 2 3 4, సో ఓవరాల్గా ఒక 6 or 7 అన్నది యాక్టివ్లోకి వచ్చేసినాయి.
సో వాళ్ళ వెబ్సైట్ ప్రాపర్గా వర్క్ అయితే కనుక 15 ఇలా గ్రీన్ కలర్లో షో అవుతాయి, ప్లస్ ఇక్కడ సైకిల్స్ అన్నది పడుతుంది. సో ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ వరకు చేసాము, డన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఏంటంటే స్క్రీన్ అన్నది రీఅటాచ్ చేసుకోవాలన్నా డీఅటాచ్ చేసుకోవాలన్నా ఎలాగంటే ఫస్ట్ వచ్చేసి ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. సో ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంకా కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యిద్ది, ప్లస్ మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి నేను ఇది కూడా చెప్తున్నాను మీకు 1 minute. సో ఫస్ట్ వచ్చేసి అది పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక మీకు ఒక ఖాళీ బ్లాంక్ది ఇలా ఓపెన్ అయ్యిద్ది. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ సెకండ్ది ఉంది కదా, ఈ సెకండ్ది అన్నది పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసేసి సేవ్ చేయండి. సేవ్కి వచ్చేసి కమాండ్ Ctrl+O ఎంటర్ Ctrl+X. సో ఓకేనా, అది ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 4th కమాండ్ అన్నది కాపీ చేయండి, పేస్ట్ చేయండి, ఎంటర్. సో ఇప్పుడు మనం ఇచ్చేసింది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు రీఅటాచ్ చేయాలంటే మనకు 15 నోడ్స్ ఉన్నాయి. సో ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ప్రతిదీ ఇంతే అనమాట. లాస్ట్లో మీరు నెక్సాస్ 1 ఉంది కదా, అక్కడ 2 పెట్టుకుంటారు, 1 ప్లేస్లో 3 పెడతారు, అలా 15 వరకు చేస్తారు. ఒకవేళ అటాచ్ చేసి చూసుకోవాలంటే మామూలుగా అయితే అవసరం లేదు, ఎందుకంటే వర్క్ అవుతుంది. వర్క్ అయ్యే కమాండ్స్ ఇక్కడ ఇచ్చాను కదా, TMXLS అని చెప్పి, అది సరిపోద్ది. సో జస్ట్ మీకు ఒకటి చూపిస్తున్నాను ఫార్మాలిటీ. సో అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్క్రీన్ 1 అన్నది షో అయ్యిద్ది, అంటే నెక్సాస్ 1 అని విత్ ఐడి, దాని ఐడి చూపిస్తుంది, ఇక్కడ ఎంత ర్యామ్ ఉంది ఏంటని చెప్పి. ఇక్కడ మీకు టాస్క్లు అన్నవి ఆటోమేటిక్గా అవే కంప్లీట్ చేస్తుంది స్క్రీన్ లోపల. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలంటే Ctrl+BX అనమాట, ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకేనా, అటాచ్కి ఏమో ఇక్కడ స్క్రీన్ ఎంత అయితే అంత యాడ్ చేస్తారు, 1 2 3 4 అప్ టు 15. ఏ స్క్రీన్ కావాలంటే ఆ స్క్రీన్ అటాచ్ చేస్తారు. తర్వాత డీఅటాచ్ చేయాలంటే Ctrl+B తర్వాత X ప్రెస్ చేయాలి. సో ఓకేనా, దీని కమాండ్ గుర్తుపెట్టుకోండి, Ctrl+B నెక్స్ట్ X. ఓకేనా, ఫస్ట్ Ctrl+B ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసేసి ఆ ఫింగర్స్ తీసేసి X మీద ప్రెస్ చేయండి. సో అప్పుడు డీఅటాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కమాండ్ అనమాట. అసలు ఎంత మెమరీ తీసుకుంటున్నాయి ఏంటి, మన నోట్స్ అన్నవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఎంత మెమరీ మీద రన్ అవుతున్నాయి అని చెప్పి తెలుసుకుంటాకి ఈ ఒక్క కమాండ్ యూజ్ అయ్యింది, పేస్ట్ ఎంటర్. సో టోటల్గా ఏం ఎర్రర్స్ కాదు. ఓకేనా, ఇది జస్ట్ నేమ్ షో అవుతుంది. మన నెక్సాస్ నెట్వర్క్ తర్వాత వచ్చేసి నోడ్ ఐడీస్ 15 ఉన్నాయి కదా, మొత్తం 15 నోడ్ ఐడీస్ ఇక్కడ ఉన్నాయి కదా, 1 2 3 4 అప్ టు 15 ఉన్నాయి. తర్వాత ఎంత మెమరీ తీసుకుంటుంది ఏంటి మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్నవి మొత్తం షో అవుతున్నాయి. సో ఇది ప్రాపర్గా నెక్సాస్ గైడ్ అనమాట, వీడియో గైడ్. సో జస్ట్ మీరు రిమైనింగ్ గైడ్స్ అయితే కనుక ఓన్లీ గిట్హబ్ వాళ్ళది అఫీషియల్ది నెక్సాస్ వాళ్ళది ఇస్తారు. అది రన్ చేస్తే మీరు ఒకే ఒక నోడ్ రన్ చేస్తారు, లేదంటే డిఫరెంట్ స్క్రీన్స్ క్రియేట్ చేయాలి, పెద్ద ప్రాసెస్ అది. సో ఇది అనుకోండి, ఒకే స్క్రీన్లో మీకు 15 అన్నవి యాడ్ చేసేస్తారు. ఇక్కడ నోట్స్ నేను మెన్షన్ చేశాను కదా, ఈ 15 నోట్స్. సో దీనివల్ల మీకు బెనిఫిట్ అదే అనమాట, ఒకే ఒక్క ఫోల్డర్లో 15 నోట్స్ యాడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు 15 ఎక్కువ అనుకోండి, అంటే మీకు మీది నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ కాకుండా కొంచెం తక్కువ అనుకోండి, మీరు ఇక్కడ 5 ఇవ్వండి, ఈ 6 7 ఎడిట్ చేసేసేయండి. ఎడిట్ చేసి 5 ఇవ్వండి, అప్పుడు 5 రన్ అయింది. సో నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ బట్టి మీరు సేమ్ VM క్రియేట్ చేస్తే కనుక సేమ్ నా గైడే ఫాలో అవ్వండి, ఇంకా వేరే గైడ్ ఏది ఫాలో అవ్వద్దు. సో వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మన నెక్సస్ అన్నది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో అదే ఈ CLI నోడ్ పాయింట్స్ అన్నది కలెక్ట్ అయిపోద్ది. ఒకే ఒక్క వ్యాలెట్ అన్నది క్రియేట్ చేసాం, దాంట్లోనే 15 CLI అన్నది యాడ్ చేసాం. సో ఇది ఇక్కడ వరకు ఇది ఇనఫ్ అనమాట. సో రివార్డ్స్ అన్నవి మెయిన్ నెట్కి లాంచ్ అయ్యేటప్పటికి ఇస్తారు కాబట్టి, సో CLI నోడ్కి CLIకి ఎంత అయితే అంత వస్తాయి, వెబ్కి ఎంత అయితే అంత వస్తాయి. సో వెబ్ కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఆన్ చేసుకోండి. బట్ ఇదేంటంటే ఆన్ చేస్తే కొంచెం ల్యాప్టాప్ హీట్ కానీ లేదా కొంచెం స్ట్రక్ అవ్వడం కానీ జరిగింది. సో అప్పుడప్పుడు ఆన్ చేయండి ఇది కూడా. సో రివార్డ్స్ వచ్చినాయి క్లెయిమ్ చేసుకోండి, లేదా ఆటోమేటిక్గా అవే పర్టికులర్ టైంకి రీసెట్ అయిపోయి మన వ్యాలెట్లో యాడ్ అయిపోతాయి. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ టెలిగ్రామ్ కాల్ ఉంటుంది కదా, అప్పుడు అడగండి. సో అలాగే మా కొత్త యూజర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో దాని త్రూ కూడా మీరు అక్కడ మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. టెస్ట్నెట్ 1 2లో మీరు పార్టిసిపేట్ చేయకపోయినా కానీ టెస్ట్నెట్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. బ్యాకప్ చేసుకోండి కీస్ అన్నవి, అది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కాన్సన్ట్రేషన్ CLI నోడ్ మీద పెట్టండి. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.